విశాఖలో మృతదేహాలు బయటపడటం కలకలం రేపుతోంది. కంచరపాలెం బర్మా కాలనీ శ్మశాన వాటికలో తవ్వకాల్లో మృతదేహాలు బయటపడినట్లుగా నిర్ధారణకొచ్చారు. ఈ ఘటనపై ఇప్పటికే గాజువాక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే శ్మశాన వాటికల్లో మృతదేహాలకు కూడా రక్షణ లేకుండా పోయిందని విశాఖ ప్రజలు వాపోతున్నారు. రాత్రి సమయంలో శ్మశాన వాటిక పనులు చేయటం, అందులోనూ ఆ రోజు రాత్రి డ్రైవర్ కొత్త వ్యక్తి కావడంతో ఈ తప్పు జరిగింది అంటున్నారు శ్మశాన వాటిక కాటి కాపరి శేఖర్. అసలు ఆ రోజు ఏం జరిగింది, శ్మశాన వాటిక కాటి కాపరి ఏం చేస్తున్నారు, పూర్తి సమాచారం మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. మట్టి కుప్పల్లో బయటపడినటువంటి మృతదేహాల వ్యవహారంలో పోలీసుల దర్యాప్తు వేగంగా కొనసాగుతోంది. కంచరపాలెం సమీపంలో ఉన్నటువంటి బర్మా క్యాంపు వద్ద శ్మశాన వాటికను తవ్వేసి మట్టి తీసుకొచ్చి అక్కడ వేసినట్టుగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రస్తుతం నేను అదే శ్మశాన వాటికలో ఉన్నాను. విజువల్స్లో చూడొచ్చు, పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి మట్టిని తొలగించేటువంటి ఆ క్రమంలోనే పూడ్చిపెట్టినటువంటి మృతదేహాలను సైతం బయటకు తీసేసి వ్యాన్లో వేసుకొని మట్టిని తరలించినట్టుగా మనకు సమాచారం ఉంది. విజువల్స్లో స్పష్టంగా గమనించవచ్చు. చాలా ఏళ్ళుగా ఈ శ్మశాన వాటిక కొనసాగుతుంది. ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి దాదాపు 2-3 వార్డులకు ఇదే శ్మశాన వాటికను వినియోగిస్తూ ఉంటారు. మృతదేహాలు బయటకు వచ్చినప్పటికీ కూడా కనీస విచక్షణ లేకుండా వాటిని తరలించి శీలానగర్ వద్ద రోడ్డు పనులు చేసేటువంటి ప్రాంతంలో పూర్తిగా పడేసినటువంటి పరిస్థితి ఉంది. మనతో పాటు శ్మశానంలో పనిచేసేటువంటి ఇక్కడ నిర్వహణ అంతా కూడా చూసుకునేటువంటి శేఖర్ అందుబాటులో ఉన్నారు. శేఖర్ గారు, అసలు తవ్వకాలు ఎందుకు చేశారు? ఆ మట్టి తీసుకెళ్ళడానికే తవ్వకాలు చేశారా, లేకపోతే కారణం ఏంటి? పని జరిగినప్పుడు మీరు ఉన్నారా? ఏ సమయంలో జరిగింది? అదే ఇక్కడ వర్క్ మొదలు పెట్టడం జిఎంసి వాళ్ళు వర్క్ అవుతుంది సార్. ఇక్కడ బాత్రూములు, దీంట్లోనే కొన్ని గోడ బాగలేదు, గోడగా మేము కంప్లీట్ ఇచ్చి ఉన్నాము. వ్యర్థాలు ఎక్కువ పెరిగిపోయి మట్టి హైట్ అయిపోవడం వల్ల గోడ అటు పడిపోతుంది సార్. కొంచెం అటు సైడ్ కోలం వేసి కట్టాలని జిఎంసి వాళ్ళు అంటే ఆ చివరి మట్టి తీసి పూర్తిగా అక్కడ కోలం చేసి గోడ కట్టాలనేసి కన్స్ట్రక్షన్ మొదలుపెట్టారు సార్. 3 రోజులు తెల్లవారిపూట చేశారు. అంతవరకు బాగానే ఉంది. 3వ రోజు నైట్ వేరే వాళ్ళు వర్కర్స్ నైట్ టైం పెట్టడంతో వాళ్ళకి సరిగా అవగాహన లేక ఇక్కడున్న ఒక చెట్టుని తీయడానికి లోతుగా తవ్వడం జరిగింది. ఆ చెట్టుతో పాటు వచ్చేసే కొన్ని వ్యర్థాలు కూడా తీసుకెళ్ళిపోవడం జరిగింది. రాత్రులు చేయడం వల్ల ఈ ప్రాబ్లం అంతా జరిగింది. కొంచెం శ్మశానం డెవలప్మెంట్ కోసం మేము కూడా ఇక్కడ పని చేయడానికి ఇబ్బంది పడుతున్నాం. మట్టి కూడా బాగా పాడైపోయింది. వర్షాకాలం వస్తే నీసు వాసన, ఊర్లో వాళ్ళు కూడా కొంచెం ఇబ్బంది పడతారనేసి ఉద్దేశంతో జిఎంసి దీన్ని శుభ్రంగా చేయడం జరుగుతుంది. ఆ కాపురంలో ఒక డ్రైవరు అనుకోకుండా ఆ వ్యర్థాలని ఒక డంపింగ్ యార్డుకో ఎక్కడో దూరం లేదా తరలించుకుంటా ఆ శీలానగర్లో వేసి పొరపాటు చేశారు. దానివల్ల ఇప్పుడు ఇబ్బంది అవుతుంది. దానివల్ల ఇక్కడ పని వల్లే అది మట్టి తరలించడం, మట్టి పాడైపోయిందని మట్టి తరలించడం జరుగుతుంది. జిఎంసి వర్క్ అవుతుంది ఇక్కడ. అంటే మామూలుగా పనులు పగటిపూట చేస్తుంటారు, రాత్రులు శ్మశానంలో ఇక్కడ తవ్వకాలు చేసి ఇక్కడున్న మట్టిని తీసుకెళ్ళడానికి కారణం ఏంటి? రాత్రి 12-2 గంటల ప్రాంతంలో శీలానగర్ తీసుకొచ్చారనేది ఒక అంచనా ఉంది. ఆ టైంలో ఎందుకు పని చేశారు? మీరు ఉన్నారా లేదా? ఆ టైంలో అంటే మేము 6 గంటలకల్లా ఇక్కడ ఇంట్లోకి వెళ్ళిపోతాం సార్. ఆ రోజు నైట్ వర్క్ అవుతుందంటే తాళాలు కూడా తీసుకున్నాం. 3 రోజుల నుంచి మామూలు పని అవుతుంది. అదే అవగాహనతో చేస్తారనేసి మేము అనుకున్నాము. కాకపోతే ఆ రోజు ఇంకో డ్రైవర్ కొత్త వాళ్ళు వచ్చారని తెలియడంతో మేము తెల్లవారు లేచి చూడబోతురికి ఆయన అప్పటికి పని అంతా చేసేసి వెళ్ళిపోయి ఉన్నాడు. ఇక 10 గంటలకల్లా న్యూస్లో ఇలా తెలిసింది సార్. ఇది అనుకోకుండా జరిగింది, యాక్సిడెంటల్గా జరిగిన విషయం. ఆయనకి తెలియదు అవగాహన. ముందు ఉన్నోళ్ళు రాలేకపోవడం వల్ల ఈ కొత్త అయినా వచ్చేయడం వల్ల ఈ పొరపాటు జరిగింది. గతంలో వచ్చిన వాళ్ళు మేము కొలత చెప్పాం, ఆ కొలత ప్రకారంగా మట్టి తీసుకెళ్లారు. ఈ రాత్రులు పని చేయడం వల్ల ఇక్కడ లైటింగ్ లేదు, ఏమీ లేదు. దాంతో అక్కడ చెట్టు లోతుగా ఏర్లతో లాగడం కోసం ఆయన చేసే పని వల్ల ఆ ఉన్ని కూడా వ్యర్థాలు బయటికి రావడం, పూర్తిగా చాలా రోజులుగా ఉన్నట్టు డీకంపోజ్ అయిపోయినటువంటి బాడీలు కూడా బయటకు వచ్చేసినటువంటి దృశ్యాలు, పుర్రెలు, అలాగే ఎముకలు కూడా కనిపిస్తున్నాయి. అంటే కంపల్సరీ సార్. 1 సంవత్సరం అయిపోయాక పుర్రుని మట్టుకు తీసేస్తాం మేము. అది తీసి ఒక పక్కన పెడతాము. తర్వాత అవి మామూలుగా ఫైర్ చేసిస్తే మామూలుగా బూడిద అయిపోతాయి. 1 ఇయర్ తర్వాత ఈ ప్లేస్ మేము వాడడం మానేసాం. 6 నెలలు అవుతుంది సార్. ఈ ప్లేస్ అంతా వాడడం మానేసాము. అవతల ప్లేస్ వాడుతున్నాం. ఎందుకంటే జిఎంసి కన్స్ట్రక్షన్ అవుతుంది అనకాడి నుంచి మేము ఇక్కడ వాడడం మానేసాం. మట్టి మార్చడం మంచిదే అనేసి మాకు అనిపించింది. ఎందుకంటే
నాకే కాదు, ఇక్కడ పనిచేసే వాళ్ళు కాదు, చుట్టుపక్కల గ్రామస్తులు కూడా చాలా ఇబ్బంది పడతారు. ఇక్కడ వర్షం పడేటప్పుడు ఈ మట్టి తడిసి ఇదే వాసన రావడం జరుగుతుంది. మట్టిని తొలగించేటువంటి క్రమంలో విచక్షణ కోల్పోయి మృతదేహాలను సైతం బయటకు తవ్వేసి శీలానగర్ రహదారి పనుల వద్ద డంప్ చేయడం అనేది తీవ్ర వివాదాస్పదమవుతుంది. దానికి గల కారణాలు కూడా కొద్దిసేపటి క్రితమే శేఖర్ మనకు చెప్పడం జరిగింది. ఇక్కడ జరిగినటువంటి పనుల్లో నిర్లక్ష్యం వహించిన కారణంగానే ఈ ఘటన చోటు చేసుకుంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. వీడియో జర్నలిస్ట్ అప్పలతో కలిసి అనిల్, సాక్షి టీవీ, బర్మా క్యాంప్ శ్మశాన వాటిక నుంచి.